నాగవల్లి అయితే, ఏంటి బావ నువ్వు ఆ కావేరి విషయంలో ఇలా ప్రవర్తిస్తావని నేను అసలు అనుకోలేదు, నేను ఇంతవరకు నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు, ఏంటి బావ నువ్వు తనని చంపాలని గన్ పెట్టుకొని వచ్చావా అని చెప్పని అంటుంది. ఇంకా అందరూ ఉన్నారని చెప్పని అందరినీ వెళ్ళిపోండి, నేను మాట్లాడాలి పర్సనల్గా అని చెప్పని అందరిని అయితే పంపించేస్తుంది. అప్పుడు ఇంకా దేవ అయితే, ఏంటి ఈ నాగవల్లికి నేను ఇలా దొరికిపోయాను అని చెప్పనని ఇంకా ఎలా అయినా ఇక్కడి నుంచి దీని గురించి తప్పించుకోవాలని చెప్పనని అప్పుడు ఇంక మాట మార్చేసి, నాగవల్లి ఇదంతా చేశాను నీకోసమేను, ఆ కావేరి బతికి ఉంది, చంపింది నువ్వే అని చెప్పని తను కానీ పోలీసులకు చెప్పిందంటే నిన్ను జైల్లో పెడతారు కదా, అలా కాకుండా నీకు సర్ప్రైజ్గా ప్లాన్ చేసి నేను తనని చంపేయాలని చెప్పి చూశాను అని చెప్పానని, నాకు మీ అక్క లేదు కదా, తను మళ్ళీ మీ అక్క ప్లేస్లో మహిని నువ్వు బాగా చూసుకుంటున్నావు కదా, నువ్వు మళ్ళీ దూరం అయితే నేను తట్టుకోలేనని చెప్పనని కొంచెం ప్రేమ చూపిస్తున్నట్టు ఉంటే, ఇంకా నాగవల్లి అయితే, బావా నువ్వు ఎంత మంచివాడు బావా, నువ్వు నా గురించి ఆలోచించి ఇది నిర్ణయం తీసుకున్నావా, ఏం అవసరం లేదు బావా, ఆ కావేరి విషయం నేనే చూసుకుంటాను, మన చేతికి మట్టి అంటకుండా దాన్ని పని నేను లేపేస్తాను, అందులో నన్ను టచ్ చేస్తేనే నేను ఒప్పుకోను, అలాంటిదే నన్ను కట్టి పడేసింది, నేను ఎలా వదిలిపెడతానని చెప్పని ఇంకంటే ఇంక దేవాన్ని అలా కన్నీళ్ళతో చూసేటప్పటికి ఇంకా నాగవల్లి అయితే దేవ మీద అయితే, నిన్నెంతగా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైపోయింది బావా అని చెప్పని అనేటప్పటికీ బొట్లో పడిపోయింది. ఇంకా మనకి ఈ నాగవల్లి నుంచి మనకి ఏ ప్రాబ్లం లేదనుకుని దేవ అయితే సేఫ్ అవుతాడు. అప్పుడు పద బావా వెళ్దామని చెప్పని ఇంకా తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను, నేను నిన్ను మహిని అని చెప్పనని తనకైతే మాటిస్తుంది. పోలీసులు అయితే కావేరికి ఉషాకి ఎంత వేరియేషన్ ఉంది, ఒకేలా ఉన్నారు, కానీ ఉషాగా స్టిక్ పట్టుకొని వచ్చింది అంటే మనం ఆ కాగితాలను బట్టి మనం నిర్ణయం తీసుకోలేం కదా, దీనికోసం ఒకరిని అపాయింట్ చేస్తున్నాను ఏసీపీ విజయ్ని, తను ఆల్రెడీ రంగంలోకి దిగేశాడు ఆ కేసు విషయమై అని చెప్పనని ఇంక అందరితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చిన్ని అయితే మాత్రం కావేరికి ఏం జరిగిందా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే, చందు మాత్రం పీటీ టీచర్కి ఏం కాదు, ఆమె ఒక స్టిక్ తీసుకుందంటే మొత్తం అందరిని ఉతికేస్తుంది, ఆమెను ఎవరు ఏం చేస్తారు చిన్ని అని చెప్పానంటే, లేదు చందు ఏదో జరుగుతుందని చెప్పని నాకు ముందుగానే సింటమ్స్ వచ్చింది అని చెప్పని అంటుంది. ఈ లోపల కావేరి అయితే వచ్చేసిన తర్వాత అమ్మ అని చెప్పని తను పట్టుకొని, నీకేదో జరిగిందమ్మా అని చెప్పని వేడుస్తూ ఉంటే, నువ్వు అమ్మ నిన్ను పిలవద్దని చెప్పి అన్నాను కదా, జాగ్రత్తగా ఉండాలి కదా చిన్ని అని చెప్పని తనకు మంచి చెప్తుంది.